పోయినాడు ఇంకేముంటే మాట్లాడుతున్నా కాపురం పోయింది ఆ ఆడపిల్లలు పెట్టుకోవాలి నేను ఏమి గొడవ పెట్టి చేసేది వాళ్ళ కష్టాలు కావాలి నా కాపురం తీసిండ్రే వాళ్ళు ఏం బాగుపడుతున్నారు సంవత్సరానికి 20,000 కట్టి చదివించి ఎందుకు చేయాలంట నెలకు ఫీజు కడుతూనే ఉండదు కదా ఏం పొరపాటు చేయలేదు కదా ఏం జరిగితే ఆ బిడ్డను పట్టుకుని కొట్టిండ్రు వాళ్ళు మా గోష్ఠి ఎవరికన్నా పడుతుందా పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులు కనుక్కుంటున్నామని చెప్తున్నారు కానీ మాకు ఏ సమాధానం చెప్తాం లేదు ఏ కాడికి మీకే న్యాయం చేస్తాము మీ బిడ్డ కేసు మేము ఫైల్ తీసుకొని బాగా చేస్తాము అయితే లేట్ అవుద్ది అని చేస్తాం పిల్లాడు కొట్టి చంపితే పేపర్ కేసిన వాళ్ళు ఏం చేసిండ్రు అయ్యా ఊరేసుకొని చచ్చిపోయినాడు అనేసారు పేపర్ కేసిన వాళ్ళు అట్లా నేను వేసేదా వాడికి అసలు ఊరేసుకోవడం చేస్తావయ్యా ఆ మాట రాసుకున్నాడు పేపర్లో వేసారు కాదు ఎట్ట చెప్పిండ్రయ్యా మీరు మీరు బిడ్డలేరు మీకు బిడ్డలేరా నేను చెప్పింది రాసి ఊరేసుకొని చచ్చిపోయినాడు నాకు ఫోన్ వచ్చి ఆ మాటే వచ్చింది అడుగుతున్నాము వాళ్ళు మాకు పలాంది అని ఇప్పుడు చెప్పలేదు ఏం అడుగుతుండ్రు వాళ్ళు వారం నుంచి ఏంది వాళ్ళు అడుగుతుంది సరే అడిగినారు కదా ఏంది పలాని చెప్పిండ్రు నేను అడగలేదుగా వాళ్ళు ఏదో వారం నుంచి మేము నిదానంగా చేస్తాము కాకపోతే రేపు 5 వారం రేపు ఏసారిస్తాం ఎల్లుడు కోర్టుకు పెడతామని చెప్తారు ఇంకేం చెప్తుండ్రు అదే కదా వాళ్ళు చెప్పాను అంతే ఇంకేం చెప్తారు ఐసిడిఎస్ పథకం గురించి చాలా చెప్పారు తప్పనిసరిగా ఇక్కడ చెప్పేదేదో మా గురించి మేము చెప్పుకోవట్లేదు కంపల్సరిగా అది ప్రజల్లో అంటే మీరు విని దానిలో ఏదన్నా మీకు యూజ్ అయ్యేది ఉంటే దాని ద్వారా ఆ కార్యక్రమం ద్వారా ఆ పథకం ద్వారా మీరు కొంత లబ్ధి పొందితే అప్పుడు బాగుంటుంది అలా కాకుండా ఇక్కడ ఏదో అందరూ కొంతవరకైనా మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా అయినప్పటికీ కొంతమందికి కనీసం కొంతమందికి తెలియకుండా ఉంటుంది సో కాబట్టి మీరు ఇక్కడ చెప్పేది కొంత కానీ కంపల్సరీగా యూజ్ అవుతుంది సో కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా ఆలోచించి తప్పనిసరిగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ పథకాలను కంపల్సరీగా సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే మీరు ఇప్పుడున్న స్థాయి కన్నా కూడా గొప్ప ప్రమాణాలను మీరు అందుకుంటారు సో కాబట్టి ప్రభుత్వం ఇంతకుముందు చెప్పారు హెల్త్ కేర్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ కేర్ అంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అది లేకుండా మీరు ప్రభుత్వం ఏ పథకాలు ఇచ్చినా లేకపోతే పెన్షన్స్ ఇచ్చినా లేకపోతే ఆ ఉన్న మంచినీరు కూడా భవిష్యత్తులో మనకు ఉపయోగకరంగా లేకుండా పోతుంది సో ఆ విధంగా ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ కి ప్రధానమైన కారణమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని కూడా మొక్కలు గ్రహిస్తాయి సో అంతేకాకుండా ఒక చెట్టు మనకి మీరు చూసుకున్నట్లయితే మీరు చాలా ఆశ్చర్యపోతారు చెట్టు వల్ల కూడా పుష్కలంగా పట్టడానికి తోడ్పడతాయి ఇవన్నీ ఇన్ని మేలు చేస్తాయి ఒక చెట్టు కానీ మనకు కనిపించేది ఏంటంటే అవి ఇచ్చేటువంటి భౌతికమైనటువంటి అడ్డాలు ఇన్నివమ్మా అడ్డాలు మా చైర్మన్ అందరి పెద్దలకు అధికారులకు సభకు చేసిన మా వార్డు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ఓడిపోయిన కౌన్సిలర్లు కూడా ఓడిపోయిన నమస్కారాలు. ఈ జనవరి 4 పిలుస్తుంది కార్యక్రమంలో ముఖ్యంగా ముందు పింఛన్స్ రేషన్ కార్డులు టిఫన్లు ఇన్సూరెన్స్ మొత్తానికి రేషన్ కార్డులు చాలా అత్యధికంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చేస్తున్నారు. 200 నుంచే 1000 రూపాయలు చేశారు. ఇది గతంలో ఏ ప్రభుత్వం చేయలేని పని మన నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కానీ ఆయన చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు ఇస్తున్నారు.
జన్మభూమి మా ఊరి కార్యక్రమం సందర్భంగా ఈ రోజు 37వ వార్డుకి విచ్చేయడం జరిగింది. అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన అజమూరి వెంకటేశ్వర గారికి, అలాగే మున్సిపల్ అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు, ఈ వార్డు ప్రజలందరికీ అందరికీ నమస్కారం. ప్రత్యేకించి పత్రికా విలేకరులకు, పోలీస్ శాఖ వారికి అందరికీ నమస్కారం. గౌరవనీయులైన నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులైన శ్రీ ఏడా మస్తాన్ గారి సహకారంతో జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ప్రతి ఒక్క వార్డు మేము పూర్తి చేస్తూ వస్తున్నాం. అలానే ఆ వార్డు ప్రజలు వారి సమస్యల గురించి అయితే మా అధికారులు వాళ్ళకి సమాధానం చెప్తూ వాళ్ళు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అలాగే పొదుపు గ్రూప్ మహిళల గురించి కానీ ప్రతి ఒక్కరూ స్వీకరించాలని, పొదుపు గ్రూప్ లో జాయిన్ అయితే కానీ పొదుపు గ్రూప్ అనేది అర్థం కాదు. ఆ గ్రూప్ అనేది ఎలా అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే పొదుపు గ్రూప్ మహిళలు కూడా ప్రతి ఒక్కరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మహిళలందరూ ఇది యూజ్ చేసుకోవాలని. అలాగే బయట ఇస్తున్న కార్యక్రమాలు బయట ఇస్తున్న కార్యక్రమానికి మన హెడ్ మాస్టర్ గారు అందరినీ పిల్లలు చదువుకోవాలని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లలు మంచి అభివృద్ధి చెందాలని, అలానే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలు ప్రత్యేకించి ఏంటంటే వాళ్ళకి మంచి అనేది చెడు అనేది అర్థమవుతుంది. చదువుకున్న వాళ్ళకున్న తెలివి చదువుకున్న వాళ్ళకి అదే మంచి చెడులు అర్థమవుతాయి. ఏ పనికైనా ఏ పని చేయాలన్నా చెందాలన్నా వాళ్ళకి మంచి అనేది అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు భావితరాల్లో మంచి అభివృద్ధి చెందుతారు. అలాగే తల్లిదండ్రులుగా మనది బాధ్యత ఏంటంటే పిల్లల్ని మంచి అభివృద్ధి బాటలో చెందాలా ప్రతి ఒక్కరూ. అది వాళ్ళు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. అప్పుడు మనము మన పిల్లల్ని మంచి బాధ్యతగా బాధ్యతను ఇచ్చామని చెప్పి అప్పుడు మనం ఒక ఆత్మ సంతృప్తి అనేది మనం ఫీల్ అవుతాం. అలానే బడిపిస్తున్న కార్యక్రమం ప్రతి ఒక్క పిల్లల్ని అందరినీ స్కూల్కి పంపించండి, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించండి చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణం సంరక్షించాలి. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అక్టోబర్ 2 నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టున్నారు. ప్రతి ఒక్కరూ మన ఇంటి పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అందరికి చేయూతనిచ్చి అందరితో సహకరించుకొని ప్రతి ఒక్కరూ సమన్వయపరుచుకొని అందరం భాగస్వాములు అయ్యి పట్టణ అభివృద్ధికి క్లీన్ అండ్ గ్రీన్ గా మెయింటైన్ చేయాలి. అది ప్రతి ఒక్కరికి మనందరికీ బాధ్యత. అలానే దీంట్లో అందరం భాగస్వామ్యం అవ్వాలి. మన ఇంటిని శుభ్రపరిచేటప్పుడు మనం ఏమనుకోం, కానీ బయట వీడిని చూడాలంటేనే కొంచెం ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. కానీ అది మన ఇంటి పరిసరాల్లోనే కదా, ఏం ఫీలింగ్ అవ్వదు. ఒకసారి ఆచరిస్తే తర్వాత సులభం అవుతుంది. అందుకని మన పట్టణం శుభ్రంగా ఉంచుకుంటే కావలి కనకపట్నం అనేది ఊరికే అనలేదు, ఆ పేరు రాలేదు. కావలి కలకలాడుతూ ఉండాలి అంటే మనం ఉండే పరిసరాలు కలకలాడుతూ ఉండాలి. మన వార్డు కలకలాడడానికి అజమూరి వెంకటేశ్వర గారు దాన్ని మేనేజ్ చేసుకోవాలి. అలాగే పట్టణం కలకలాడాలంటే అది నా వంతు బాధ్యత. ప్రతి ఒక్కరిని సహకరిస్తున్నాను. అందరూ మీ బాధ్యత మీ సక్రమంగా నిర్వర్తించండి. ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సెంటర్ లో తీసుకోండి, ఇటు తీసుకోండి. ముందుకు రండి. అమ్మాయి కౌన్సిలర్ బాబు భార్య పట్టుకోండి, చేయబట్టండి. వెంకటేశ్వర పొడుగారు నీ జన్మ ధన్యమైపోయింది. పేపర్లో పెద్ద ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు చదివించండి, ప్రతి ఒక్కరిని బడికి పంపించండి. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం తరఫున ఎన్నో పథకాలు పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మహిళలకి ఈ డ్వాక్రా రుణాలని, పొదుపు ఎస్పీ అని ఇట్లా కొన్ని పథకాలు పెట్టున్నారు. వాటన్నింటినీ కూడా ప్రతి ఒక్క అధికారైతేనేమి వాటన్నింటినీ ప్రజలకి వివరించి ఆ పథకాల వల్ల ఏ విధంగా లబ్ధి పొందుతారో, ఆ పథకం వల్ల ఏమేమి పనులు జరుగుతాయో అవన్నీ కూడా తెలుసుకుని తెలిపి వారిని ఆ పథకంగా లబ్ధి చేకూరే విధంగా వారికి చేయాలని అధికారులని అదేవిధంగా నాయకులను కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రికల్
డిపార్ట్మెంట్ ఇక్కడ ఇక్కడి నుంచి ఈ అన్నపకుండా కాకుండా ఒక రోడ్ వేస్తున్నారు. దాంట్లో ఎలక్ట్రిక్ స్తంభాలు కూడా 2 అడుగున్నాం. డిఈ గారిని అవ్వదు, డిఈ గారు కూడా ఇమ్మీడియట్ గా స్పందించి పరిశీలించి చేపిస్తామని చెప్పారు. అది కూడా ఇక్కడ ఎలక్ట్రిక్ అధికారులు ఉన్నారు, ఏఈగా ఉన్నారు. తప్పకుండా దాని మీద కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని శాంక్షన్ అయిందంట. చాలా ధన్యవాదాలు. అది కూడా శాంక్షన్ అయిందంట. తప్పకుండా ఆ గైడ్స్ కూడా వేసి మీకు వచ్చిపోయేదానికి నైట్ టైం ఇబ్బంది కాకుండా చేస్తామని కూడా తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు మీ అందరి అభిమానంతో కావలి నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా చేశారు. తప్పకుండా మీ అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి పార్టీని కూడా పక్కన పెట్టి ఈరోజు నా యొక్క ధ్యేయం ఒకటే, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేదానికి ఎవరితోనైనా కలిసి పనిచేస్తాను. తప్పకుండా మీరంతా కూడా తప్పకుండా రండి. మనకి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య మీద ఎవరి వద్దకైనా వచ్చేదానికి నేను వెనకాడను. అధికారులను కలుద్దాం, మినిస్టర్స్ని కలుద్దాం, సీఎంని కలుద్దాం. కాకపోతే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి అందరూ కూడా మీరంతా కూడా రండి, తప్పకుండా పాలు పంచుకోండి అని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మా ధ్యేయం అంతా కూడా తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దామని, అదేవిధంగా ఇప్పుడున్న మున్సిపాలిటీ కమిషనర్కి అయితేనేమి, అదేవిధంగా చైర్పర్సన్కి అయితేనేమి తెలియజెప్పేది, వార్డు అన్నింటినీ కూడా 40 వార్డులు ఉంటాయి. 40 వార్డులను కూడా అన్నిటికీ సమాన అవకాశాలు ఇచ్చి అభివృద్ధి చేయండి. పక్షపాతం వద్దు, పార్టీగా వద్దు అని సభాముఖంగా కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు కొన్ని కొత్త వార్డు అంటే ఇంతకుముందు పంచాయతీగా ఉన్న ముసునూరు అయితేనేమి, మద్దూరుపాడు అయితేనేమి, అదేవిధంగా బుడగొండ అయితేనేమి, ఇవన్నీ కూడా మనకి వచ్చి జాయిన్ అయి ఉన్నాయి. వాటికి కూడా ఒక ప్రణాళిక రూపొందించి ఒక ప్యాకేజీ, మంచి ప్యాకేజీ వచ్చే విధంగా ఒక ఎస్టిమేషన్ చేసి అన్నింటినీ ఈ రోజు పట్టణం ఏ విధంగా ఉందో అదేవిధంగా వాటిని కూడా అభివృద్ధి చేసేదానికి ప్రణాళిక చేయండి. తప్పకుండా మినిస్టర్ గారిని కలిసి ఇవన్నీ కూడా మాకు కొత్తగా వస్తున్నాయి, ఇన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేదానికి కూడా మనం అంతా కూడా కృషి చేద్దామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసి కావలిని కనకపట్నంగా తీర్చిదిద్దేదానికి నా శాయశక్తిగా కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రాంతం కావలి చెరువు కింద ఉంటుంది. ఎండాకాలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని ఈ మధ్య మేమంతా కూడా క్యాక్టస్ కావాలి, వాటర్ కావాలని అడగడం కూడా జరిగింది. కమిషనర్ గారికి విన్నవించున్నాము. అన్ని వాటికి కూడా నీరు కూడా పంపడం జరిగింది. కాకపోతే ఈరోజు మన కావలికి నీరు వచ్చే పరిస్థితి లేదు కావలి కావాలి. అందుకే మన ఐఏబీ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది, కావలికి మనకి డైరెక్ట్ గా నీరు వచ్చే విధంగా దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అవి కూడా రెడీ చేయమని చెప్పున్నాయి. అదేవిధంగా మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారిని కలిసి తప్పకుండా మనకున్న ఇప్పుడు కెపాసిటీ, కావలి కెపాసిటీని రెట్టింపు చేసి కావలికి నీరు వచ్చే విధంగా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే ఎండాకాలం కావలి నీరు ఉంటాయో ఈ ప్రాంతంలో కూడా గ్రౌండ్ వాటర్ వ్యవస్థ ఎక్కువై తప్పకుండా మీకు నీటి ఎద్దడి కాకుండా చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటానని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా కావలి కమిషనర్ గారు, అదేవిధంగా ఇంతకుముందు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గాంధీ ఆనంద్ రెడ్డి గారు మేమంతా కూడా ఇంతకుముందు డిస్కషన్ చేశాం. 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఒకటి కావలి చెరువుగా కూడా పెడితే నీటి ఎద్దడి కావలి పట్టడానికి తగ్గుద్ది అని, దానికి కూడా సంబంధించిన ఎస్టిమేషన్స్ కూడా సో వాటికి సంబంధించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కాకుండా డైరెక్ట్ గా సంఘం నుంచి పైప్ లైన్ వచ్చే విధంగా డిజైన్స్ మార్పు చేసి ఇప్పుడున్న ఎస్ఎస్ ట్యాంకే ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే కావలి పట్టణంలో నీటి ఎద్దడి కాకుండా చేయాల్సిన బాధ్యత అధికారుల మీద, మేము నియమించిన నాయకుల మీద ఉంది. తప్పకుండా కావలి పట్టణానికి దాహక్తి తీర్చేదానికి, అదేవిధంగా రైతులకి నీరు ఇచ్చేదానికి ఎప్పుడు కూడా మేమంతా కూడా ముందుంటాం. తప్పకుండా కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. మన నీరు చెట్టు కార్యక్రమం మనం ఏం చేస్తున్నాం అది తెలుసుకోవాలి. అలానే
బడి పిలుస్తుంది కార్యక్రమం సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలందరూ చదివి అభివృద్ధి పదంలోకి నడిపించవలసిన బాధ్యత కేవలం తల్లిదండ్రులది. ఇతర కౌన్సిలర్లకు, వార్డు ప్రజలకు, పాత్రికేయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నమస్కారం. జన్మభూమి కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికేయులకు, నాతోనే వాటి ప్రజలకు అందరికీ నమస్కారములు. నేను ఇక్కడ ఉన్నది 27 గ్రూపులకి అందరికీ లోన్లు ఇప్పించాము. బ్యాంక్ లోన్లు ఇచ్చి అందరికీ సక్రమంగా పట్టుకుంటున్నారు. ఇంకా అందరికీ అన్ని వస్తువులు ఇప్పించాం. మేము మా గ్రూపులో వాళ్ళకి యూనివర్సిటీ లోన్లు కూడా ఇప్పిస్తున్నాము. మా కమిటీ తరఫున 5 మందికి యూనివర్సిటీ లోన్లు ఇప్పించాము. 5 మంది కొంతమంది కొయ్యల వ్యాపారాన్ని పెట్టున్నాం సార్ మేడం. ఇద్దరికి కొయ్యల వ్యాపారాన్ని ఇద్దరు పెట్టున్నాం. యూనివర్సిటీ లోన్లు ఇద్దరిని వస్తున్నాము. షాపులు చేస్తుంటారు ప్యాకెట్లు చేసి, వాళ్ళకి 50,000 ఇప్పిస్తాము. వాళ్ళు కూడా ప్రతి నెల చక్కగా పట్టుకున్నారు. మేము తీసుకోకుండా 2 సంవత్సరాలు తీసుకున్నాం మేడం. 2 లక్షలు తీసుకున్నాము. వ్యాపారం చేసుకుంటున్నాము. కట్టెలు బిజినెస్, పొయ్యి బిజినెస్ చేసుకుంటున్నాము. సార్ చెప్పండి సార్ మెసేజ్. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చే విషయంలో చిన్నపిల్లల్ని వాళ్ళని జాగ్రత్తగా పెద్దల దగ్గరుండి ఎటువంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా పండుగని చేసుకోవాలి. ఎవరు గాయపడకుండా చూడాలి. ఇది ఆర్డీఓ గారి నా సందేశంగా ఒక ప్రకటన వచ్చింది. ఎటువంటి అగ్ని ప్రమాదాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాకపోతే కొనుక్కున్న తర్వాత ఇంట్లో పిల్లలు పెద్దల దగ్గరుండి పిల్లల చేసిన దీపావళి కాల్పించుకొని పండుగ చేసుకోమనండి. ఇంతవరకు ఎటువంటి గాయాలు జరగడానికి లేదు. అలేఖ్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన మున్సిపల్ కమిషనర్ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా మన ఈ వార్డులో సమస్యలు ఏంటంటే 38వ వార్డు సమస్యలు. వైకుంఠపురం మొదటి వీధి గాంధీ రోడ్డు 2 వైపులు 1.5 ట్రైన్ బాగా డ్రైనేజ్ పూర్తిగా దెబ్బతినింది. 1.5 ట్రైన్ పెట్టున్నాము ఈ జనము కార్యక్రమం అధికారి గారికి. అదేవిధంగా రెండవది శాలివాహన వీధి 2 వైపులా 1.5 ట్రైన్ పూర్తిగా లేదు. అదేవిధంగా ఏటూరు వారి వీధి 2 వైపులా 1 అడుగు ట్రైన్ నిర్మాణము. అదేవిధంగా కాకర్లపూడి వారి వీధందు 2 వైపులా అడుగు ట్రైన్ నిర్మాణము. అదేవిధంగా అన్నమగుంట వీధి 2 వైపులా అడుగు ట్రైన్ నిర్మాణము. వైకుంఠపురం 2వ వీధి మరియు మున్సిపల్ స్కూల్ వీధి ట్రైన్ నిర్మాణము. రోజిరెడ్డి బావి వీధి 2 వైపులా అడుగు ట్రైన్ నిర్మాణము. అదేవిధంగా సీసీ రోడ్లు రోజిరెడ్డి బావి ఎదురుగా సీసీ రోడ్డు అరటి తోటలో ఉన్న కొత్తగా నిర్మించబడిన ఇళ్లకి సీసీ రోడ్డు. అదేవిధంగా బుడబుక్కల వారి వీధి సీసీ రోడ్డు. అదేవిధంగా వైకుంఠపురం మొదటి వీధి గాంధీ రోడ్డుకి సీసీ రోడ్డు నిర్మాణం చేయవలసిందిగా. అదేవిధంగా అన్నమగుంట వీధి సీసీ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నందువల్ల దానికి సీసీ రోడ్డు నిర్మించవలసిందిగా. అదేవిధంగా చాకల వీధి సీసీ రోడ్డు ట్రైను మరియు పూర్తిగా దెబ్బతిన్నందువల్ల ఆ ట్రైన్ ని వెంటనే నిర్మించవలసిందిగా మన ओम केशवाय स्वाहा ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम भस्मस्याः तदत्रयं पर्वतेन विषयं विस्तारयाम इदं विष्णुस्मृतिक्रमे प्रधानदेवं मूढमस्मा రెడ్డిగా ఒకటేమనలేదు అతన్ని
కౌన్సిలర్ గుంటూరు మాల్యాద్రి గారికి, అలానే కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి, మున్సిపల్ అధికారులకు, కార్యకర్తలకు, అలానే నాయకులకు, ఈ వార్డు ప్రజలందరికీ, అలాగే పత్రికా విలేకరులకు, పోలీస్ శాఖ వారికి అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అది. దాన్ని మేము గౌరవనీయులైన మా మాజీ శాసనసభ్యులు, అలాగే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ కమిటీ సభ్యులు శ్రీ బీదామస్తరావు సహకారంతో మేము చేస్తున్నాం. ప్రతి ఒక్క వార్డుకి విజిట్ చేయడం జన్మభూమి కార్యక్రమం జరుగుతుంది. అలానే ఆ వార్డు ప్రజలను సమస్యలు తీసుకొని వాటిని ఎలా పరిష్కరించుకోవాలో మా అధికారుల ద్వారా మా ప్రజలకు మేము విన్నపం చేస్తున్నాం. దాన్ని మీ అందరూ సహకరించాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. వారి సమస్యల దృష్ట్యా ఇంకేమి కానీ, లేదా నీరు చెట్టు కార్యక్రమాన్ని ఉద్దేశించి కానీ, బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ఉద్దేశించి కానీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి కానీ ప్రతి ఒక్కరూ దీంట్లో అందరూ పాల్గొంటున్నారు. కేవలం పాల్గొనటమే కాకుండా వారి వ్యక్తిగత ఇబ్బంది కాకుండా చూడాలని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఈ మధ్య కొంతమంది వచ్చి నాకు చెప్పడం అంతా చేసామని చెప్పారు. అది ఎంతవరకు చేశారో నాకైతే తెలియదు. కాబట్టి వచ్చి చూస్తాను. టీ కానీ కమిషనర్ కానీ మేము కోరేది ఏమిటంటే ఇమ్మీడియట్ గా క్లీన్ చేసేదే కాదు, అక్కడ సరైన డ్రైన్ కట్టి ఆ వాటర్ అక్కడ ఎక్కడ కూడా నిలవ కాకుండా దాన్ని వేరే పెద్ద డ్రైన్కి కలపాలని కూడా మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా దానికి సంబంధించిన నిధులన్నీ కూడా మున్సిపాలిటీ నుంచి విడుదల చేసి వెంటనే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు స్వచ్ఛ భారత్ పేరుతో నరేంద్ర మోదీ గారు ఎన్నో పథకాలు పెట్టి మన భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారత్గా చేయాలని ఒక మంచి ఆశయంతో పెట్టున్నారు. తప్పకుండా ఈ కార్యక్రమానికి ప్రజలంతా కూడా కృషి చేయాలి, సహకరించాలి. అప్పుడే అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నీరు చెట్టు కార్యక్రమం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టుని మీ ఇంటిలోనూ లేదా రోడ్డులోనూ నాటండి. పర్యావరణాన్ని మీద ఉంది. అప్పుడే తప్పకుండా మన పర్యావరణం బాగుంటుంది. మనకి మంచి వానలు కూడా పడి పుష్కలంగా నీరు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పెన్షన్స్ ఆల్రెడీ నేను అడిగాను, ఇంకా ఎవరికైనా కాగదా అని. ఇచ్చిన వాటి వరకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి. కొన్ని మిస్ అయి ఉన్నాయి. కంప్యూటర్ మిస్ కూడా కాదు, రిజెక్ట్ చేస్తున్నాయి. వాటన్నింటినీ కూడా వెరిఫై చేసి ఆల్మోస్ట్ అందరికీ ఈ వాటిలో పెన్షన్స్ వచ్చే అవకాశాన్ని కలుగజేస్తున్నారు. కాబట్టి ఎవరు వరి కావద్దు, మీకు ఎవరికి పెన్షన్ కాలేదని కూడా వరి కావద్దు. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ రాబోతుంది. ఒకవేళ ఏదైనా అప్లై చేయకుండా వాటిని కూడా తీసుకొచ్చి ఇవ్వండి. తప్పకుండా వాటిని పరిశీలించి ఇమ్మీడియట్ గా మీకు వచ్చే విధంగా కూడా చేయిస్తామని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ వార్డు ప్రజలందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న నాయకులకు, అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియ అన్నా మళ్ళా నెట్ వచ్చి ఇటు వచ్చింది ఇటు పక్క వచ్చి
పైన పట్టుకోండి. నేనేంటో సాన్ బట్ మీరు పట్టుకోండి. పార్ తీస్తాయా? నీళ్ళు ఆపేయండి సార్. ఆపేసారు. సార్ సార్ కొంచెం పక్కన ఆయన కూడా కొంచెం పక్కన అన్నా వదులమ్మా చిన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకే చిన్నక్రాక బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొచ్చుకోవటం కష్టతరంగా ఉంది. కాబట్టి ఒక సీజన్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంక్ నింపుకునేటువంటి పరిస్థితి లేదు. కావున రెండో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించుకొని అది అనవసరపు ఖర్చు కాబట్టి ఆ ప్రపోజల్ విత్డ్రా చేసుకొని సంగం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తీసుకుంటే 360 రోజులు అక్కడ నుంచి మన ఎస్ఎస్ ట్యాంక్ నీళ్లు నింపుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఎస్సీ గారు ఆ డిజైన్ తయారు చేయమని చెప్పడంతో ఆ సంగం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వైకుంఠపురంలో ఉన్నటువంటి హిందూ శ్మశానంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మాట వాస్తవమే. ఒక కమిషనర్గా నాకున్నటువంటి ఆర్థిక పరిమితి కేవలం 2000 రూపాయలు మాత్రమే. దానికి మించి ఏ పని చేయాలన్నా కానీ కౌన్సిల్ తీర్మానం తప్పనిసరిగా కావాలి. దాంతోపాటు ఆ డ్రైన్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా పెద్ద మొత్తంలో నిధులు అవసరమై ఉంది. కాబట్టి సాధారణ నిధుల నుంచి కూడా వాటిని బరాయించే స్థితిలో పురపాలక సంఘం లేదు. వచ్చేటువంటి ఆదాయం మొత్తం కూడా జీతభత్యాలకి అదేవిధంగా ఎలక్ట్రికల్ కరెంట్ ఛార్జెస్కే నెలకి ఇంచుమించుగా వాళ్ళకి 25 లక్షల రూపాయలు నెలకు కరెంట్ ఛార్జ్ కడుతూ ఉన్నాం. కావున సాధారణ నిధుల నుంచి వచ్చేటువంటి ఆదాయం అంటున్న మాత్రంగా వీటికి సరిపోదు. కాబట్టి 13వ ఆర్థిక సంఘ నిధులతోటి ఆ కాలువలు నిర్మించాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ 13వ ఆర్థిక సంఘ నిధులు ఎలక్షన్స్ పూర్తయినాయి రాబోయే ఈ 5-6 నెలల్లోనే పురపాలక సంఘ అకౌంట్స్కి అడ్జస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ 13వ ఆర్థిక సంఘ నిధులతోటి ఈ వార్డులో ఉన్నటువంటి కాలువలు కానీ ఇతర ప్రముఖమైనటువంటి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అన్నింటినీ కూడా నిర్మించాలని చెప్పి తలచడం జరిగింది. ఆ విషయాన్ని పేరు పిలిచిన వాళ్ళు మన్నేపల్లి సుబ్బమ్మ గారు. మన్నేపల్లి సుబ్బమ్మ రాలే మన్నేపల్లి సుబ్బమ్మ గారు. మన్నేపల్లి సుబ్బమ్మ పూర్ణిమ ఉంటుంది. 90 ఏళ్ళు ఉంటాయి. చూడు ఓకే పర్సెంటేజ్ అంత వచ్చింది. వికలాంగుల సభ్యులు తీసుకున్నాము, ముగ్గురు తీసుకున్నాము. మేము తీసుకుంది 5 మంది, నలుగురికి బట్టి ఏమవుతుందంటే మీకు అనుకూలంగా ఎవరుంటే వాళ్ళకి ఇప్పిస్తున్నారన్నమాట. లేదు సార్, కట్టే వాళ్ళకి ఉందమ్మా, ఇది కాదు మాట్లాడుతుంది.
తర్వాత ఏం చేస్తారంటే మిగతా వాళ్ళకి ఇవ్వండి, రిమైనింగ్ అందరికి వచ్చేటట్టుగా చేసి మళ్ళీ తిరిగి మళ్ళీ మొదటి నుంచి రండి. అంతే మేడం, ఒక గ్రూప్ లో ఒకరికి ఇస్తాం, మళ్ళీ తర్వాత ఇస్తాం, అంతేగాని ఎప్పుడైనా లీడర్కి లాస్ట్ ఇప్పియాలి. ఫస్టే లీడర్లు తీసుకుంటా ఉంటే నేను ప్రతి వార్డులో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఖచ్చితంగా లీడర్కి ఎంతో కొంత యూస్ ఇప్పిస్తూనే ఉన్నా. తెలుసు ఒక్కసారి కూడా ఎవరు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక పైసా కూడా ఇవ్వాలి. అలా పొదులకు వాళ్ళు ఇచ్చారు, అంతే. అది అన్నారు, ఇది అన్నారు, ఇది అన్నారు. మేము వ్యాపారం చేసుకొని పొట్ట కట్టుకోవాలి. ఒక రూపాయి కూడా మాకు అందదు. నేనేంటి ఎవరికి చెప్పాలి సార్? ఏ గ్రూప్? వాళ్ళ గ్రూప్లోనే ఉంటాయి. బ్యాంక్ లోన్ 2 లక్షలు లోన్ ఇప్పించాం సార్. అది కట్టుకునేటప్పటికే సక్రమంగా కట్టడం లేదు. ఇంకా ఈ లోన్ ఇప్పిస్తాం మళ్ళీ మేము. అది ఇప్పుడు నెల నెలకి 20,000 ఇచ్చారు, కట్టుకుంటాను. ఏ టైంకి ఇస్తున్నావు డబ్బులు? పొదుపు డబ్బులు ఏ తారీఖులో ఇస్తున్నావు? 1 నుంచి 5వ తారీఖు. 5వ తారీఖులో ఒక రోజు అట్లా కాదమ్మా, మీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి లీటర్లు? మీటింగ్ రోజు డబ్బులు తీసుకొచ్చి చేయటం తెలీదా? నువ్వు ఇవ్వకపోతే సరిగ్గా లేదని చెప్పి ఎందుకు చెప్తుందామా? పైన ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో వారోత్సవంలో భాగంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి మన పోలీసు వారితో పాటు ఇక్కడ పౌరులు కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తద్వారా ప్రజలకు ఆపదలో ఉన్న వారి ప్రాణాల రక్షణ కోసంగా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. యూనిఫామ్లో ఉన్న పోలీసు ప్రతి పౌరుడు సమాజంలో కాపుషం. రెగ్యులర్ నంబర్ ప్లేట్ అంట 200 కట్టాలి సార్. బండి పక్కన పెట్టు. నేను ముందుగానే చెప్పాను నా దగ్గర తర్వాత డిస్కస్ కదో. ఎస్ రవీంద్ర ఎక్కడ లైసెన్స్ గమ్మున ఉన్నాయి. అప్పుడు 2 నిమిషాలు.
బండి ఖాతాలు డ్రైవింగ్ లైసెన్స్ వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని అందించి ఇక్కడికి వచ్చినందుకు ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టేందుకు మీరు సహాయకారిగా తోడ్పడడానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చైనా సరిహద్దుల్లో వారు వచ్చినప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్లు దాదాపు 17 మంది తమ ప్రాణాలని కోల్పోయారు. అందరికీ నమస్కారం. ఈ పోలీసు అమరవీరుల సంరక్షణార్థం వారోత్సవాల సందర్భంగా ఈ వారం రోజుల్లో జరిగే కార్యక్రమం. కానీ ప్రజల కోసం పోలీసులు ప్రాణాలకు అమరవీరులకి తెలిపేందుకు సర్వీసులో ఉన్న మాకు పౌరులుగా మీకు మంచి అవకాశం. స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చిన మా సిబ్బందికి మరియు పౌరులకి నా ధన్యవాదాలు. నా ప్రియమిత్రుడు నా సహచరుడు గాంధీని 4th హాల్లో కాల్చి చంపారు. సాలూరులో, విజయనగరం జిల్లా సాలూరు 4th హాల్లో కాల్చి చంపారు. అతి దగ్గర నుంచి మరణాన్ని చూశాను. ఈ సందర్భంగా నా మిత్రుడిని కలుపుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. దయచేసి మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడానికి ఎంప్లాయీస్ వస్తారు. నెట్టుకున్నారంటే వాళ్ళు ఇబ్బంది పడతారండి. దయచేసి ఇందులో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అర్జీలు ఇక్కడే ఉన్నాయి. అర్జీలు ఇక్కడ అర్జీలు మీ దగ్గర కూడా తీసుకుంటారు. దయచేసి ఎవరు